ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2025 టోర్నమెంట్లో భారత క్రికెట్ జట్టుకు ఊహించని మరియు అత్యంత అవమానకరమైన పరాభవం ఎదురైంది. దోహా వేదికగా బంగ్లాదేశ్ ఏతో జరిగిన సెమీఫైనల్ పోరులో భారత్ ఏ జట్టు సూపర్ ఓవర్లో ఓటమి పాలై టోర్నమెంట్ నుండి నిష్క్రమించింది. ఈ మ్యాచ్ ఆద్యంతం మలుపులతో సాగింది. నిజానికి నిర్ణీత 20 ఓవర్లలోనే బంగ్లాదేశ్ విజయం సాధించాల్సి ఉంది. కానీ వారి చెత్త ఫీల్డింగ్ వైఫల్యాలు భారత్కు కలిసివచ్చాయి. బంగ్లాదేశ్ ఫీల్డర్లు సులభమైన క్యాచ్లను జారవిడవడం, అనవసరపు మిస్ఫీల్డింగులు చేయడంతో మ్యాచ్ అనూహ్యంగా టై అయ్యింది. గెలుపు అంచుల వరకు వచ్చిన బంగ్లాదేశ్ తమ చేతులారా మ్యాచ్ను సూపర్ ఓవర్కు తెచ్చుకుంది. దీంతో భారత ఆటగాళ్లు ఎగిరిగెంతేశారు. అయితే అదృష్టం కొద్దీ వచ్చిన ఈ సూపర్ ఓవర్ అవకాశాన్ని కూడా భారత జట్టు సద్వినియోగం చేసుకోలేకపోయింది. దీంతో ఈ నాకౌట్ మ్యాచ్లో ఓడిపోయి ఇండియా ఇంటిముఖం పట్టగా బంగ్లాదేశ్ ఫైనల్కు చేరుకుంది. ఈ మ్యాచ్లో భారత ఓటమికి ప్రధాన కారణం బ్యాటర్ల వైఫల్యంతో పాటు బౌలింగ్లో వైస్ కెప్టెన్ నమన్ ధీర్ చెత్తకు జసన అని ఖచ్చితంగా చెప్పొచ్చు. కీలక సమయాల్లో నమన్ ధీర్ ధారాళంగా పరుగులు సమర్పించుకోవడం మ్యాచ్ గతిని మార్చేసింది. 19వ ఓవర్ వేసిన నమన్ ధీర్ ఏకంగా 28 పరుగులు సమర్పించుకొని పూర్తిగా కొంపముంచాడు. దీంతో అనూహ్యంగా బంగ్లా జట్టు 194 పరుగులు చేసింది. ఆ తర్వాత భారత బ్యాటర్లు బంగ్లా ఫీల్డర్ల పుణ్యమాని అతి కష్టం మీద మ్యాచ్ డ్రా చేశారు. ఇక సూపర్ ఓవర్ విషయానికి వస్తే ఇది భారత క్రికెట్ చరిత్రలోనే ఒక మాయరిమచ్చగా మిగిలిపోతుంది. సూపర్ ఓవర్లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ బంగ్లాదేశ్ పేసర్ల ధాటికి కనీసం ఒక్క పరుగు కూడా చేయలేకపోయింది. మొదటి 2 బంతుల్లోనే 2 వికెట్లు కోల్పోయి సూపర్ ఓవర్లో 0 అనే చెత్త రికార్డును మూటగట్టుకుంది. భారీ హిట్టింగ్ చేసే కెపాసిటీ ఉన్న వైభవ్ సూర్యవంశీ, ప్రియాంష్ ఆర్య జట్టులో ఉండగా జితేష్ శర్మ, అశుతోష్ శర్మను ఎందుకు పంపారో ఆ దేవుడికే తెలియదు. ఇక సూపర్ ఓవర్ జితేష్ శర్మ ఆడిన ఎక్స్పెరిమెంట్ షాట్ చూస్తే ఏంది బ్రో, బుర్ర పనిచేస్తోందా లేదా అని అడగాలి అనిపించింది. ఇక అశుతోష్ శర్మ గుడ్డి ఊపుడు చూస్తే ఇంక ఎప్పుడు టీమిండియాలోకి వచ్చే అవకాశమే లేదు అనిపించింది. ఇప్పటి వరకు ఇండియా తరపున ఏ జట్టు కూడా సూపర్ ఓవర్లో 0 పరుగులకు ఆలౌట్ అవ్వలేదు. మొదటిసారి జితేష్ సేన 0 పరుగులకు ఆలౌట్ అయ్యి ఇండియా పరువు తీశారు. ఇక ఐపీఎల్ స్టార్లుగా వెలిగిపోతున్న మన బ్యాటర్లు ఒత్తిడిని తట్టుకోవడంలో దారుణంగా విఫలమయ్యారు. ఈ సిరీస్ మొత్తం కూడా భారత బ్యాటర్లు చాలా చెత్త ప్రదర్శన చేశారు. ఈ ఓటమి ఐపీఎల్ వంటి క్యాష్ రిచ్ లీగ్ల నాణ్యతను మరోసారి ప్రశ్నార్థకం చేసింది. కోట్లకు కోట్లు పలికే ఐపీఎల్ ఆటగాళ్లు పాకిస్తాన్ సూపర్ లీగ్ మరియు బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ నుండి వచ్చిన ఆటగాళ్ల ముందు కనీస పోటీని ఇవ్వలేకపోతున్నారు. పాకిస్తాన్ చేతిలో ఓటమి, ఇప్పుడు బంగ్లాదేశ్ చేతిలో పరాభవం మన యువ ఆటగాళ్లలో నైపుణ్యం కొరబడిందనడానికి నిదర్శనం. బంగ్లాదేశ్ మరియు పాకిస్తాన్ ఆటగాళ్లు సాంకేతికంగా, మానసికంగా మనకంటే ఎంతో మెరుగ్గా కనిపిస్తున్నారు. కేవలం డబ్బు, పేరు, ప్రఖ్యాతులు ఉంటే సరిపోదు. మైదానంలో పోరాడే తెగువ ముఖ్యమని ఈ మ్యాచ్ రుజువు చేసింది. మన ఆటగాళ్లు బంగ్లాదేశ్ బౌలర్ల పేస్ మరియు స్పిన్ను ఏమాత్రం అర్థం చేసుకోలేకపోయారు. భారత సీనియర్ జట్టు నుండి జూనియర్ జట్టు వరకు అందరూ నాణ్యమైన స్పిన్ మరియు పేస్ బౌలింగ్ను ఎదుర్కోవడంలో తడబడుతుండటం భారత క్రికెట్ భవిష్యత్తుకు ప్రమాద హెచ్చరిక. ఇది కేవలం ఒక్క మ్యాచ్ ఓటమి కాదు, ఇది వ్యవస్థలోని లోపాలకు అద్దం పడుతోంది. బీసీసీఐ ఇకనైనా నిద్ర మేల్కొని ఐపీఎల్ మోజులో పడి కేవలం ఫ్లాట్ ట్రాక్స్ మీద క్రికెట్ ఆడిస్తూ కాసుల పంట పండించుకుంటూ అసలైన క్రికెట్ను విస్మరిస్తున్న వైనంపై ఆత్మవిమర్శ చేసుకోవాలి. యువ ఆటగాళ్లకు నాణ్యమైన శిక్షణ, స్పిన్ మరియు పేస్ను ఎదుర్కోవడానికి ప్రత్యేక క్యాంపులు నిర్వహించకపోతే భవిష్యత్తులో టీమిండియా మరిన్ని ఘోర పరాజయాలను చవిచూడక తప్పదు. బంగ్లాదేశ్ వంటి జట్ల చేతిలో ఇలాంటి ఓటమి భారత క్రికెట్ ప్రమాదంలో ఉందనడానికి ఒక స్పష్టమైన సంకేతం. మరి బీసీసీఐ ఇప్పటికైనా మేల్కొనే ఆ దిశగా తగు చర్యలు తీసుకుంటుందో లేదో చూడాలి.